62 ఇప్పుడు 52కి ఇస్తున్నారు. మామూలు బియ్యం ఏమో స్కీమ్ రైస్. అదే అదే అది చూడండి, అదే ఓకే. ఇప్పుడు ఎప్పుడొచ్చి రైతు బజార్లో కొనుక్కుంటావా? ఎలా ఉన్నాయి కాయగూరలు? ఈ మార్కెట్ అంతా ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందా? అనుకూలంగా ఉంటున్నాయి రేట్లు? అంత బాగానే ఉంటుంది. ఓకే. చాలా సంతోషం. ఈ రోజున మన కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా ఈరోజు పనిచేస్తుంది. పక్కన అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే పేదవాళ్ళకి మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా పేదవాళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తుంది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే పేదవాళ్ళకి ఇచ్చి రేషన్ కార్డు మీద బియ్యం ఇస్తున్నామో ఆ బియ్యంలో స్టీమ్ బియ్యం ఇస్తే బాగుంటుంది అన్నది ప్రజల యొక్క ఆలోచన ఈరోజు నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం. అయితే ప్రజల కోరిక ఇది, ఎప్పటి నుంచో మంచి బియ్యం ఇవ్వాలనే కోరిక ఈరోజు నెరవేర్చింది ప్రభుత్వం. ఇది కూడా ఈ రోజున ఇక్కడ ఎవరైతే ఉన్నారో రైస్ మిల్లర్స్, వారు సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది వాళ్ళందరినీ కూడా, ఈరోజు ప్రభుత్వానికి మీరు అందరూ సహకరించాలి, ఈరోజు రేటు విషయంలో కూడా సహకరించాలని చెప్తే ఈరోజు మన రైతు బజార్లో ఇచ్చినటువంటి ఏదైతే ఇక్కడ మన రైతు బజార్ కానీ రామారావుపేటలో గాంధీనగర్ రైతు బజార్లో కానీ ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇదే కాదండి, ఇప్పుడు రైతు బజార్లో ఉన్నాం మనం. ఆ రైతు బజార్ ఏర్పాటు చేయాలన్నది ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తలపెట్టారు. ఇది ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులే స్వయంగా అమ్ముకోవడానికి అవకాశం కల్పించమని కోరారు. ఆ రోజున దళారు వ్యవస్థ నుంచి బయటపడాలి, రైతు స్వయంగా అమ్ముకోవాలి పండిన పంట అంటే ఆ రోజు రైతు బజార్లు ఓపెన్ చేస్తారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బజార్లు ఈ రోజు ఇప్పుడే అమ్మని అడిగాం, అమ్మ రైతు బజార్కి వచ్చి తీసుకున్నారు, అన్ని బాగున్నాయంటే ఇక్కడ బాగున్నాయండి, తక్కువ రేటుకి ఉన్నారని చెప్పారు. ఈరోజు ముందు చూపుతో పనిచేశారండి చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా రైతుకు ఉపయోగపడేలా చేశారు. రైతు కష్టపడి పండించిన పంటకి రైతు గిట్టుబాటు ధర వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఈ రోజు తక్కువ రేటుకి వస్తుంది. ఇది ముందు చూపుతో పనిచేస్తున్న రైతు బజారు ఈ రోజు ఈ ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవి ప్రారంభించినటువంటి ఏదైతే అవకాశం కల్పించారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఈ ప్రజలందరి తరపున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా దీన్ని సహకరించినటువంటి రైస్ మిల్లర్స్ కూడా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.